కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా నింగిలోకి వెళ్ళింది. చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా భూకక్షలోకి చేరింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ చంద్రయాన్-3ని మోసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2:35 షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బయల్దేరింది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్తో కూడిన చంద్రయాన్-3 యాత్రలో భాగంగా ఈ బాహుబలి రాకెట్ జాబిల్లి వద్దకు ప్రయాణం ప్రారంభించింది. ముందుగా నిర్దేశించిన కౌంట్ డౌన్ ముగిసిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 2:35 నిప్పులు కక్కుకుంటూ భూమిపైనుంచి ప్రయాణం ప్రారంభించింది. కొద్ది సమయం తర్వాత భూకక్షలోకి చేరుకున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథన్ వెల్లడించారు. ఈ జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని భూమి చుట్టూ ఉన్న 170x36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది 24 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగి అనంతరం క్రమంగా దాని కక్షను పెంచుకుంటూ పోతుంది. ఆ తర్వాత క్రమంగా చంద్రుడి వైపు ప్రయాణించే కక్షలోకి చేర్చనున్నారు. చివరకు చంద్రుడి చుట్టూ ఒక 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి ఈ చంద్రయాన్-3ని పంపిస్తారు. ఆగస్టు 23 లేదా 24వ తేదీన ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్తో కూడిన మాడ్యూల్ విడిపోనుంది. అప్పుడు చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం దగ్గర దిగనుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడిపై అధ్యయనానికి ఇస్రో చేపట్టిన మూడో మిషన్ ఇది. చంద్రయాన్-2 ప్రయోగం చివరి మొట్టుపై విఫలం కావడంతో ఈసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. చంద్రయాన్-3లో స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, గ్రహాంతర మిషన్లకు అవసరమైన కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడం, ప్రదర్శించడం అనే లక్ష్యంతో రోవర్ రూపొందించారు. ల్యాండర్ను సరిగ్గా ఎక్కడ ల్యాండ్ చేయాలన్న ఖచ్చితమైన పిన్పాయింట్ నేవిగేషన్ గైడెన్స్తో పాటు పెలోడ్ డైనమిక్స్ ఖచ్చితంగా ఉండాలి. సరైన సమయంలో సరైన వేగంతో సరైన ల్యాండింగ్ ప్రదేశానికి చేరుకోవడం కీలక పాత్ర పోషిస్తాయి. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన తర్వాత ల్యాండర్ చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో దాని వేగాన్ని నియంత్రించడానికి థ్రస్టర్ల, ఇంజిన్లు మండిస్తారు. ఈ ఏడాది జపాన్ పంపిన హకుటోఆర్ ల్యాండర్ కూడా ఇలాంటి కఠిన పరిస్థితినే ఎదుర్కొని విఫలమైంది. ఇక చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ ఎంత కీలకమో అది దిగే ప్రదేశం కూడా అంతే ముఖ్యం. పెద్ద పెద్ద లోయలు, కఠినంగా ఉండే ఉపరితలం అతిపెద్ద సవాలుగా మారుతాయి. చంద్రయాన్-3లో 2 ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్, అవాయిడెన్స్ కెమెరాలను అమర్చారు. అవి పంపే ఫోటోలను బట్టి దానిని ఎక్కడ ల్యాండ్ చేయాలనేది శాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. భూకేంద్రం నుంచి ల్యాండింగ్ సంకేతాలు పంపినా అవి చేరడం ఆలస్యమైతే మాత్రం ల్యాండర్ తనంతట తానుగానే నిర్ణయం తీసుకుంటుంది.